హలో వ్యూయర్స్, ఈరోజు మనం మిల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో అలాగే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా చూసుకుందాం. అంతకన్నా ముందు నా వీడియోస్ గురించి ఇంకా అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఫేస్బుక్ పేజ్ని లైక్ చేసి అలాగే ఇన్స్టాలో కూడా ఫాలో చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి అలాగే షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాతో తెలపాలనుకున్నట్లయితే కమెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే మా వీడియోస్ గురించి ప్రతి అప్డేట్స్ కూడా అందుతుంది. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మసాలాకు జీలకర్ర, లవంగం, ఇలాచీ, దాల్చిన చెక్క, పసుపు, మెంతమాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, అలాగే ఎవరెస్ట్ చికెన్ మసాలా, ఉల్లిపాయలు, టమాటాలు, మీల్ మేకర్, కరివేపాకు. ముందుగా ఒక పాత్రను హీట్ చేసుకొని అందులో మనం మిల్ మేకర్ని లైట్గా హీట్ చేసుకోవాలండి. హీట్ చేసుకున్నట్లయితే టేస్ట్ మంచిగా వస్తుంది. సో హీట్ చేసుకున్నాక అందులో వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ని హీట్ చేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలండి. సో ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి మనం తీసి పెట్టుకున్న జీలకర్ర, లవంగం, ఇలాచీ, దాల్చిన చెక్క అలాగే మసాలాకు వేసి బాగా వేయించుకోవాలండి. సో బాగా మిక్స్ చేసి మనము వేయించుకున్నాక ఇందులోకి మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. సో వేగాయి కదండి, అందులోకి నేను 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకున్నానండి. అది వేగాక అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. సో కంప్లీట్గా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యాక అందులోకి మనం కరివేపాకు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. సో ఫ్రై అయ్యాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలండి. సో చూసారు కదా, టమాటోస్ అన్నీ లైట్గా వేగాయి. సో ఇందులోకి నేను మిల్ మేకర్స్ని యాడ్ చేసుకుంటున్నానండి. సో నానబెట్టుకున్నాం కదా, అది వాటర్ అంతా మనము పిండేసి ఇందులోకి మిల్ మేకర్స్ని యాడ్ చేసుకోవాలి. కంప్లీట్గా మిక్స్ చేసుకొని దీన్ని ఉడకబెట్టుకోవాలండి. అండ్ అందులోకి మనము 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకొని అలాగే 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఎవరెస్ట్ చికెన్ మసాలా కొద్దిగా టేస్ట్కి యాడ్ చేసుకుంటున్నానండి. సో కంప్లీట్గా మిక్స్ చేసుకొని ఉడకబెట్టుకోవాలండి. సో నేను ఇందులో 1 కప్ ఆఫ్ వాటర్ వేసి ఉడికించుకోవాలండి. సో ఇది నేను కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి. సో 2 విజిల్స్ వచ్చాయండి. సో చూసారు కదా, కంప్లీట్గా ఉడికిపోయింది. సో ఫైనల్గా నేను ఇందులోకి మెంతమాకు వేసుకుంటున్నానండి. సో ఇది ఎండబెట్టుకున్నది మెంతమాకు అండి. సో ఇలా నలుపుతూ దీన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా ఎవరెస్ట్ చికెన్ మసాలా యాడ్ చేసుకొని కాసేపు ఉడికించుకోవాలండి. సో ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని మనం రైస్లో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకోవచ్చండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మిల్ మేకర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.